నిజామాబాద్ నియోజకవర్గం మినహా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ గడువు పూర్తయింది. కాగా ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అటు సమస్యాత్మక ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తయింది. కాగా ప్రత్యేక ఏర్పాట్లతో పోలింగ్ సాగుతున్న నిజామాబాద్లో మాత్రం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారందరినీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, నిజామాబాద్ మినహా పోలింగ్ గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఓవరాల్ గా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? డీటెయిల్స్ ఏంటి? కవిత, మనకు అందిన కడపటి వార్తల ప్రకారము 49% పోలింగ్ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసింది. తొలి విడత ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసింది. దాంట్లో భాగంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికల ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. పూర్తి ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగినట్టుగా ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. కడపటి వార్తలు అందేసరికి పోలింగ్ సరళి చూసుకుంటే కనుక 49% నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్ లో 63.39%, అలాగే మెదక్ లో 62.5%. అత్యల్పంగా రాజధాని గడ్ నగరాలు పోలింగ్ నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో 27.79 కాగా సికింద్రాబాద్ లో 30.2% పోలింగ్ నమోదైంది. అయితే అంటే అటు ఓటర్లకు సౌకర్యం కోసం కావచ్చు లేదా ఇతరత్ర సాంకేతిక కారణాలుగా మొత్తం పోలింగ్ ప్రక్రియను 3 భాగాలుగా ఎన్నికల ప్రధానాధికారి విభజించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగే విధంగా ఒక షెడ్యూల్ ను, అలాగే ఎక్కువ నామినేషన్లు దాఖలైన నిజామాబాద్ లాంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే విధంగా, అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ కొనసాగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు, అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ ఒక గంట ఎక్కువ పాటు నిర్వహించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ముగించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఈవీఎంలు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వెలుతురు ఉన్న లోపే, అంటే సూర్యాస్తమయం లోపే సురక్షిత ప్రాంతాలకు తరలే విధంగా ఒక గంట ముందుగానే పోలింగ్ క్లోజ్ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే 4 గంటలకు 13 మావోయిస్టు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుపూరు, ఆసిఫాబాద్, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతినీరు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భూపాలపల్లి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో, అలాగే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంకా నిజామాబాద్ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు, అంటే మరో గంట పాటు కొనసాగుతుంది. అయితే ఎవరెవరైతే ఈ నిర్దేశిత సమయంలోపు ఎవరెవరైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారో, లైన్లలో క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా సమయం కేటాయించినట్టుగా అధికారులు తెలపడం జరిగింది. అంటే నక్సల్ ప్రభావిత 13 సెగ్మెంట్లో 4 గంటల లోపు ఎవరెవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్లకు ఎంత సమయం పట్టినా కానీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం, అలాగే 6 గంటల వరకు నిజామాబాద్ లో పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో 6 గంటల లోపు ఎవరెవరైతే క్యూ లైన్ లో పోలింగ్ బూత్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం. ఇక ఇప్పుడు 5 గంటలకు కాసేపటి క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ 5 గంటల లోపు ఎవరెవరైతే తమ పోలింగ్ బూత్లకు వెళ్లి నిర్దేశిత పోలింగ్ బూత్లకు వెళ్లి క్యూ లైన్ లో నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఇంత సమయం పట్టినా కానీ కేటాయించి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు చేసిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ఇక్కడ ఎన్నికల ప్రధాన అధికారికి ప్రశంసల జల్లు కురిసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈసారి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళ ఇంటింటికి వెళ్లి దివ్యాంగులను గుర్తించి వాళ్ళకు ఓటు హక్కు కల్పించే ప్రయత్నాలను చేయడం జరిగింది. వాటితో పాటుగా పోలింగ్ కేంద్రాలకు తరలేందుకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల ఏర్పాట్లు కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలను వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం. వాళ్ళ పోలింగ్ వివరాలు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా బ్రెయిలీ లిపిలో అందుల కోసం ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్ రూపొందించడం కావచ్చు, ఇలా అనేక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈసారి చేయడం జరిగింది. దీంతో పాటుగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే
ఈ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి ప్రశాంతయుత వాతావరణంలో జరిగిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా కొన్ని సున్నిత ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన క్రమంలో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున బలగాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో మోహరించిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 3 లక్షల మంది అంటే 1 లక్ష మంది భద్రతా సిబ్బంది కావచ్చు, 2 లక్షల మంది ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. దాదాపుగా 3 లక్షల మంది ఉద్యోగులు ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా ముగిసింది. మొదటి విడతలోనే తెలంగాణ వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఫలితాలు మే 23వ తారీఖున వెలువడనున్న విషయం తెలిసిందే. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.